Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎగ్జామ్ కు సంబంధించినటువంటి కీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మాక్సిమం మీరందరూ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు మీ యొక్క మార్క్స్ ని కామెంట్ రూపంలో తెలియపగలరు. మాక్సిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పి అందరిలో ఒక ఆలోచన ఉండొచ్చు. మేబీ ఉంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఒక 340, 380, 390 అని ఇట్లా ఊహాగానాలు వస్తున్నాయి. దీని మీద రేపు ఒక మంచి వీడియో అని చేసి ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనేది మీకు తెలియజెప్తాం. మ్యాక్సిమం ఇప్పుడు ఎంత చెప్పినా ప్రైమరీ కీ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వచ్చిన తర్వాతనే ఫైనల్గా తీసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు వెళ్లే ముందట మన బుక్ సృష్టించినటువంటి ప్రభంజనం అంతా ఇంత కాదు. మినిమం 140 క్వశ్చన్స్ తెలంగాణ ఉద్యమంలో మన బుక్ నుంచే రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని మనం రాసినాం. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయినా ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళైనా మన బుక్ లేకుంటే 100% మన బుక్ను తీసుకోండి. వెరీ వెరీ యూజ్ఫుల్ కంటెంట్. మన బుక్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే మ్యాక్సిమం మన బుక్ నుండి యొక్క 140 క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. కావాలంటే చెక్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ను యొక్క ప్రూఫ్తో సహా మీకు అందించబోతున్నా, విత్ పేజీ నంబర్, ఏ పేజీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది అనే అంశాన్ని కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా? నేను ఇక్కడ 140 క్వశ్చన్లు వచ్చినాయి అనగానే మీరు ఏమనుకుంటారు అంటే అందరూ దీనిలోకి వెళ్ళి ఏమొచ్చినాయి అని మీకు అనిపిస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఈ 140 క్వశ్చన్లు ఏ పేజీ నుంచి వచ్చినాయో కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను మీతో. ఓకేనా? రైట్. దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ ను అంటే క్వశ్చన్ అండ్ మన బుక్ నుంచి ఏ టాపిక్ నుంచి వచ్చినాయి, కీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా మీకు ఇస్తాను. ఫైనల్ గా ఈ వీడియో తర్వాత మీకు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా చెప్పండి నాకు. ఓకే? రైట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమని ఇచ్చినాడు క్వశ్చన్ అంటే ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేస్తాను. జూమ్ రైట్, ఏం అవసరం లేదులేండి జూమ్. 1938 వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి యొక్క తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిని గుర్తించండి అని ఇచ్చినాడు. ఆప్షన్ 1 ఎల్ బుల్లయ్య, ఆప్షన్ 2 కేఆర్ శ్రీనివాస అయ్యంగార్, ఆప్షన్ 3 కట్టమంచి రామలింగారెడ్డి, ఆప్షన్ 4 ఎస్ రాధాకృష్ణ. మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నిషేధించిన తర్వాత వారికి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు ఎవరట అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఏం పేరంటామండి? కట్టమంచి రామలింగారెడ్డి గారు వారికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది అంటున్నా. ఎవరు నిరాకరించినారు అంటున్నా? కట్టమంచి రామలింగారెడ్డి గారు. అదేవిధంగా బనారస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎస్ రాధాకృష్ణ గారు కూడా, అంటే ఆయన పేరు ఎస్ఆర్కే అంటారు, సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయన కూడా వారికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించినాడు. సో ఇక్కడ ఆప్షన్ లో కట్టమంచి రామలింగారెడ్డి ఉన్నది, ఇతడే నిరాకరించినాడు. ఎందుకు అంటే ఆంధ్ర యూనివర్సిటీ అడిగినాడు కాబట్టి. ఓకేనా? మరి ఇందులో ఇది మరి ఇవి అంశాలు. మరి వీళ్ళకి అడ్మిషన్ ఇచ్చింది ఎవరు? నాగాపూర్ యూనివర్సిటీకి చెందినటువంటి కేదార్ పాత్రి గారు వీరికి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ క్లాస్ గురించి అంటే ఈ క్వశ్చన్ గురించి వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో అనే టాపిక్ లో చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఒక 100 టైమ్స్ మనం ఈ అంశాన్ని డిస్కస్ చేసినాం మన క్లాసులలో. నా క్లాస్ విన్న ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ పేపర్ రాస్తున్నప్పుడు మాక్సిమం గుర్తుండొచ్చు. ఓకేనా? రైట్. ఇకపోతే కింది వారిలో ఎవరు మొదటి నుండి విశాలాంధ్ర అనే భావనను సమర్థించిన నాయకులు అని చెప్పి అడుగుతున్నారు. కింది వారిలో ఎవరు విశాలాంధ్ర భావనను మొదటి నుంచి సమర్థించిన నాయకులు అని ఇచ్చినాడు. కాళోజీ నారాయణరావు గారు, స్వామి రామానంద తీర్థ. ఆన్సర్ ఏమిటి అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, డైరెక్ట్ నేను ఆన్సర్ ఇస్తున్నా. ఒక ఆయన పేరు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు 1969 ఉద్యమ కాలంలో మరి ఈయన విశాలాంధ్ర అంటే తెలంగాణకు మద్దతు ఇచ్చినాడు కదా. రైటే, తెలంగాణకు మద్దతు ఇచ్చినాడు. కానీ మొదటి తరంలో ఈయన విశాలాంధ్ర మహాసభలకు ఎంకరేజ్ చేసినాడు. ఈయనతో పాటుగా స్వామి రామానంద తీర్థ గారు. ఏమంటున్నామండి? స్వామి రామానంద తీర్థ. ఈయన కూడా
యొక్క మొదటి నుంచి కాదు మొత్తం ఈయన జీవితకాలంలో విశాలాంధ్రకి మద్దతు ఇచ్చినాడు. మరి కాళోజీ ఎట్లా చెప్తున్నావు సార్ అంటే 1954 సంవత్సరం జూను 29 తారీఖు నాడు గ్రీన్ ల్యాండ్స్ హోటల్లా యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ హోటల్లా హైదరాబాద్ లోని గ్రీన్ ల్యాండ్స్ హోటల్లా ఒక మీటింగ్ జరిగింది. ఎస్ఆర్సి మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ ఎస్ఆర్సి కండక్ట్ చేసిన ఈ మీటింగ్ లా ఏ అంశం మీద డిస్కస్ అంటే కాళోజీ నారాయణరావు ఏం చేసినాడు అంటే విశాలాంధ్రకు అనుకూలంగా నివేదికను సమర్పించడం జరిగినది. కాళోజీ నారాయణరావు గారు, ఆయనతో పాటు హయగ్రీవాచారి గారు. మరి స్వామి రామానంద తీర్థ కూడా ఈయన కూడా విశాలాంధ్రకు అనుకూలంగా ఎస్ఆర్సికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సరు. మరి ఇది మన బుక్ లో ఏ పేజీలో ఉన్నది అంటే మన బుక్ లో ఇది 135వ పేజీలో కనిపిస్తుంది ఈ అంశం, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ లోకి వెళ్తున్నా. మరో క్వశ్చన్ ఏంటిది అంటే రైట్, ఇది రబ్ చేశాడు చూద్దాం. రైట్, ఏంటిది అంటే ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చినాడు. ఏమన్నాడండి? క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చినాడు. దాంట్లో ఏమిచ్చినాడు అంటే పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యతను సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ గారు ప్రతిపాదించను. ఆప్షన్ బి, ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అనే 2 కారకములపై ఆర్థిక స్వావలంబన ఆధారపడి ఉంటుందని ఆయన భావించాడు. ఆప్షన్ సి, మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదు అని ఆయన పేర్కొన్నాడు. ఒకే రాష్ట్రంలో ఒకే భాష ఉండాలి అని చెప్పి పేర్కొన్నాడు అని ఇచ్చినాడు. దీంట్లో రైట్ ఆన్సర్లు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రం కానీ పెద్ద రాష్ట్రం కానీ ఏర్పాటు కావడానికి ఏమేమి ఉండాలి అంటే జనాభా ఉండాలి, ఓకేనా, భౌగోళిక విస్తీర్ణం ఉండాలి, ఓకేనా, నెక్స్ట్ రక్షణ ఉండాలి అంటే శాంతి భద్రతలు, మరొకటి ఏమంటున్నామంటే ఆర్థిక వనరులు. ఈ 4 ఉండాలి అని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క అంబేద్కర్ గారు అని చెప్తున్నా. ఓకేనా? ఇందులో ప్రకృతి వనరులు వచ్చేసి భౌగోళికం మరియు ఆర్థిక, జనాభా వచ్చేసి రక్షణ అనేది మానవ కారకములు, వీటిపైననే మనకు ఆధారపడి ఉంటుంది అని చెప్పినాడు. నెక్స్ట్ ఇక పోతే ఇంకేమంటున్నామంటే ఈ యొక్క సమతుల్యత పాటించడానికి 4 అంశాలు దోహదం చేస్తాయి అని చెప్పినాడు. కాబట్టి ఏ మరియు బి అనేటివి ఇక్కడ రైట్ ఆన్సర్లు అని చెప్తున్నాం. ప్రకృతి వనరులు, మానవ వనరులు అనే 2 కారకములను ఆధారంగా చేసుకుని ఆర్థిక స్వావలంబన ఉంటుంది. చిన్న పెద్ద రాష్ట్రాల సమతుల్యతను సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ గారు ప్రతిపాదించినాడు. ఓకేనా? ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 136వ పేజీలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ గా పోతే సిటీ కాలేజ్ సంఘటన గురించి ఇచ్చినాడు. సిటీ కాలేజ్ సంఘటన గురించి క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. 1 మరియు 2 సెప్టెంబర్ 1952 జరిగిన కాల్పుల సంఘటనపై విచారణ జరిపించడానికి జగన్మోహన్ రెడ్డి కమిషన్ నియమించబడ్డది. ఆప్షన్ బి, కాల్పుల్లో వ్యక్తులు చనిపోవడానికి బాధ్యత పోలీసులదే అనే విషయంతో కమిషన్ ఏకీభవించడం లేదని తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. పై వ్యాఖ్యలలో సరైనది ఏది? ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి కావు, ఆప్షన్ 4 ఏ మరియు బి 2 అని ఇచ్చినాడు. ఓకేనా? మరి ఇందులో సరైనవి అడిగినాడు కాబట్టి ఫస్ట్ది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 3, 4 తేదీలు 1952లో సిటీ కాలేజ్ సంఘటన జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ కాల్పుల్లో 5 విద్యార్థులు మృతి చెందినారు. మరి ఆ విద్యార్థులు చనిపోవడానికి పోలీసులే బాధ్యత వహించాలి. ఎందుకంటే వీరి యొక్క అత్యుత్సాహం వల్లనే ఈ పోలీస్ కాల్పులు జరిగినాయి అని చెప్పి కమిషన్ భావించింది. మరి ఇక్కడేమిచ్చినాడు? పోలీసులదే అనే విషయంతో ఏకీభవించడం లేదు కమిషన్ అని చెప్పినాడు. ఇది తప్పు ముచ్చట. సో ఈ 2 సరికావు అని చెప్తున్నా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇది మన బుక్ లో 132వ పేజీలో సిటీ కాలేజ్ సంఘటన గురించి ఉన్నది అని చెప్తున్నా. 132వ పేజీలో సిటీ కాలేజ్ సంఘటన గురించి ప్రస్తావించినారు. నెక్స్ట్ మరో క్వశ్చన్ ఏంటయ్యే క్వశ్చన్ అంటే ఇక్కడ చూస్తున్నాం కదండి, పెద్ద మనుషుల ఒప్పందమునకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చినాడు.
దేనికి సంబంధించి? పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రెండు ప్రాంతాల జనాభా ప్రతిపాదిక భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటాయి. ఆప్షన్ సి, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో భవిష్యత్ అభివృద్ధిని అంచనా వేయడానికి ఈ రెండు ప్రాంతాల్లో రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. విధానసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది అని చెప్పినాడు. ఓకేనా? రైట్. ఇందులో రైట్ ఆన్సర్లు ఏమిటి అంటే, ఈ యొక్క రెండు ప్రాంతాల్లో రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి అని చెప్పేది ఇది తప్పు. మిగతా మూడు రైట్ ఆన్సర్. మరి విధానసభ అంటే మీరు అనుకుంటారు, అరే ఇది శాసన మండలి కావచ్చు, శాసన మండలినేమో అంటే విధాన పరిషత్ అని పిలిచినప్పట్ల శాసనసభను విధానసభ అని చెప్పి పిలిచారు. కాబట్టి ఇవి ఏ, బి, డి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏమంటున్నామండి? ఏ, బి, డి అనేవి రైట్ ఆన్సర్. ఓకేనా? ఒకటి మద్యపాన నిషేధం, వ్యవసాయ భూముల అమ్మకం టీఆర్సీ పరిధిలో ఉంటుంది, రెండు ప్రాంతాల జనాభా ప్రతిపాదికన భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉంటాయని చెప్పినారు. ఇవి మూడు రైట్ ఆన్సర్లు. మరి వీటి గురించి మన బుక్ లో ఏ పేజీలో ఉన్నది అంటే 139వ పేజీలో మన బుక్ లో ఈ అంశాల గురించి ప్రస్తావించినాం. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మరొక క్వశ్చన్. ఎటువైనావు? ఇట్రా. ఏందయ్యా సార్ ఈ క్వశ్చన్ అంటే, చూద్దాం అమ్మ. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అంటే, క్రింది వాటిని జతపరచండి. సీఎం త్రివేది, సుందరయ్య, హనుమంతరావు, కాళేశ్వరరావు. చందూలాల్ మాధవ్ త్రివేది గవర్నర్ గా వివరించినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నేతగా పనిచేసినాడు. మాడపాటి హనుమంతరావు గారు ఈ యొక్క విధాన మండలి యొక్క చైర్మన్ గా పనిచేసినాడు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు విధానసభ మొదటి స్పీకర్ గా పనిచేసినాడు అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఏదంటున్నా? ఆప్షన్ 4. మొదటి గవర్నర్ త్రివేది, ప్రతిపక్ష నాయకుడు సుందరయ్య, మొదటి శాసన మండలి చైర్మన్ హనుమంతరావు, మొదటి అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇది మన బుక్ లో 143 పేజీలో ఉంటుంది, చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మంత్రి మండలి, గవర్నరు, లోక్సభ స్పీకరు, అసెంబ్లీ స్పీకరు, హైకోర్టు న్యాయమూర్తి ఇవన్నీ ఒకే పేజీలో 143 పేజీలో ఇచ్చినారు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మనకు మరొక క్వశ్చన్ ఇచ్చినాడు. ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలగజేయవలసిన ఆవశ్యకతలను రాష్ట్ర పునర్విభజన కమిషన్ యొక్క రిపోర్ట్ లో ఎన్నో పేరాలో పొందుపరచబడింది అని చెప్పి ఇక్కడ ఇచ్చినాడు. మరి దీని గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎన్నో పారాగ్రాఫ్ లో ఇచ్చినాడు ఈ ముచ్చట్ను అంటే 369వ పారాగ్రాఫ్ లో ఇచ్చినాడు. ఇది మన బుక్ లో ఏ పేజీలో ఉన్నది అన్నప్పుడు చూద్దాం. ఇది 135 పేజీలో కనిపిస్తుంది. ఏ పేజీలో అంటున్నామండి? యొక్క 135 పేజీలో మనకి ఇది కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఓకేనా అండి? రైట్. ఇకపోతే నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంటిది అంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి ఏం చేసిందట అంటే, తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ ఉద్యమంను తీవ్రతరం చేసింది. ఇది రాంగు. ఇది వ్యాఖ్యలను పరిశీలించాలి మనం. ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేసిన మంత్రుల్లో మొదటివాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ కాంగ్రెస్ సమితిని కొండా లక్ష్మణ్ బాపూజీ స్థాపించను. రైటే. కొండా లక్ష్మణ్ బాపూజీ స్థానంలో టి సదాలక్ష్మి గారు తెలంగాణ కాంగ్రెస్ సమితికి నాయకత్వం వహించింది అని ఇచ్చినాడు. ఓకే, ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి? ఏ తప్పు అవుతుంది, తర్వాత డి కూడా తప్పు అవుతుంది. మరి బిసి అనేది ఎక్కడుందో చూసుకోండి. ఓకేనా? బిసి, ఈ రెండిట్లల్లో బిసి ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అధ్యక్ష. మనకు ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని మార్చి 30 తారీఖు నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏర్పాటు చేసినారు. సో ఇక్కడ బిసి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దీని గురించి మన బుక్ లో 189వ పేజీలో ఇచ్చినాను, చూసుకోవచ్చు. నెక్స్ట్ గా పోతే మరొక క్వశ్చన్. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. విశాలాంధ్ర సమావేశం బూర్గు మహాదేవ్ హాలులో జరుగుతుండగా బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసనను తెలిపారు. ఓకేనా? నెక్స్ట్
ఉద్యమకారులపై పోలీసులు లాఠీ చార్జి మరియు కాల్పులు జరపగా 3 ప్రాణాలు కోల్పోయారు, 30 మంది గాయాల పాలయ్యారు. జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఈ సంఘటనపై విచారణ జరుపుతానని ప్రభుత్వం ప్రకటించింది. పై వ్యాఖ్యలలో సరైనవేవి? ఇందులో సరైనవేంటి? 3 రైట్ ఆన్సర్లే కాబట్టి ఏబిసి అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఈ 3 ముచ్చట్లు రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో ఏ విధంగా అయితే రాసినామో సేమ్ అదే కాపీని ఇచ్చేసింది ఇక్కడ, అంతేగా. వాస్తవం కావాలంటే చెక్ చేసుకోండి. 191 పేజీలో ఈ 3 అంశాలు, 190 పేజీలో సికింద్రాబాద్ బూర్గు మహాదేవ్ వాళ్ళని రాసిన, 91 పేజీలో స్టార్టింగ్ లైన్ ని రెండింటి గురించి రాసిన. ఈడ 3 ప్రాణాలు కోల్పోయారని చెప్పినాం, అక్కడ మనం పేర్లు ఇచ్చినాం, రాములు, ప్రకాశ్, శంకర్ అని ఇచ్చిన పేర్లు చూసుకోండి కావాలంటే. ఓకేనా? రైట్, ఇవి రైట్ ఆన్సర్. మన బుక్ లో 190, 191 పేజీలో ఉంటుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్. (1958) తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కె అచ్యుతారెడ్డి గారు ఎవరిపైన గెలుపొందాడు? ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి పైన గెలుపొందడం జరిగింది అంటున్నా. ఎవరిపైన అంటున్నామండి? రావి నారాయణ రెడ్డి పైన గెలుపొందినాడు. మరి ఇది మన బుక్ లో ఎన్నో పేజీలో ఉంది అంటే 145వ పేజీలో మన బుక్ లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినాడు, వాటిని కూడా చూద్దాం మనం ఒకసారి. ఈ క్రింది నాయకులను వారి సంస్థలతో జతపరచండి అని ఇచ్చినాడు. కె రామదాసు, కాటం లక్ష్మీనారాయణ, మదన్ మోహన్, పురుషోత్తమరావు. ప్రజా సమితి, స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రాంతీయ సమితి, ప్రొటెక్షన్ కమిటీ, సేఫ్ గార్డ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. ఇప్పుడు రామదాస్ గారు ఇక్కడ రాస్తున్న చూడండి, కె రామదాస్ గారు ఏం తీసుకొచ్చిండు? తెలంగాణ ప్రాంతీయ సమితిని తీసుకొచ్చిండు. సార్ ఏం తెచ్చినాడు సార్? తెలంగాణ ప్రాంతీయ సమితి. మరియు కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ యొక్క ప్రొటెక్షన్ కమిటీ అని చెప్తున్నా. ఏమంటున్నామండి? తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ, దీన్నే తెలంగాణ పరిరక్షణల కమిటీ అని చెప్పినాం. మదన్ మోహన్ గారు, ఈ యొక్క అనంతుల మదన్ మోహన్ గారు, ఈయన తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసినాడు. టి పురుషోత్తమరావు గారు, ఈయన దేంట్లో పనిచేసినాడు అంటే తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ లో పనిచేసినాడు. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇక్కడ మనకు ఏ థర్డ్ ఉంది కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసినాం, చూసుకోండి. ఇది మన బుక్ లో 167వ పేజీ, 173వ పేజీ, 169వ పేజీ, 187వ పేజీలో మన బుక్ లో ఈ సారాంశం అనేది ఇవ్వబడ్డది. ఓకేనా? ఎవ్రీ బిట్ మాక్సిమం 140 క్వశ్చన్లను కవర్ చేసిన మన పుస్తకం నుంచి. ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. మన క్లాస్ నుంచి కావచ్చు, మన క్వశ్చన్స్ మన బుక్ నుంచి కావచ్చు, ఎగ్జామ్ క్వశ్చన్స్ మన క్లాస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. మాక్సిమం మన కొత్త ఛానల్ పెట్టినా కూడా చాలా తక్కువ మంది విన్నారు. ఓకేనా? ఇన్నోళ్ళందరికీ మన క్లాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయనే విషయం తెలుసు. మిగతా వాళ్ళకు కూడా తెలియాలి. ఒక ప్రామాణికమైన పుస్తకం, ఒక మంచి క్లాసెస్ ను వింటే మీ మైండ్ లో గుర్తుండిపోయే విధంగా మనం ఇస్తున్నాం. కాబట్టి కొత్త అభ్యర్థులారా వీటిని గమనించుకోండి. ఓకేనా? రైట్. ఎవరికైనా ఈ బుక్ లేకపోతే తీసుకోండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ లోకి వెళ్తున్నా. ఏమిటి అంటే క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ క్యాబినెట్ మంత్రులు, ఇది నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. తెలంగాణ క్యాబినెట్ లోని మంత్రులు తమ ప్రాంత అవసరాలపై నిర్లిప్తతను చూపినారు అని హరీష్ చంద్ర హుడా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితి పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది, గోడే ఎడ్డట్టయింది అని చెప్పి బోజారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజల అవసరాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది అని చెప్పి గోపాలరావు ఎగ్బోటే గారు పేర్కొన్నారు. తెలంగాణ నిధులు ఆంధ్ర కొరకు ఖర్చు చేస్తారని మాడపాటి హనుమంతరావు గారు అన్నారు. పై వ్యాఖ్యల్లో సరైనవేవి? ఏబిసి అనేవి రైటు, డి మాత్రం తప్పు. మాడపాటి హనుమంతరావు గారు ఆ మాట అనలేదు. ఎవరన్నారంటే డాక్టర్ గోపాల్ రెడ్డి గారు ఈ మాటను తెలంగాణ నిధులు ఆంధ్రలో ఖర్చు పెట్టినారు అని చెప్పినాడు. సో ఇది మన బుక్ లో ఏ పేజీలో ఉన్నది అని మీకు ఒక డౌట్. 159వ పేజీలో సేమ్ ఇక్కడ ఏ లైన్లు అయితే ఉన్నాయో అవే లైన్లు మన బుక్ లో ఉంటాయి. సేమ్ ఇదే ఇట్లా 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 ఈ 3 ముచ్చట్లు వరుసగా ఉంటాయి, చూసుకోండి మన బుక్ లో 159 పేజీలో చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మరొక క్వశ్చన్. ఏంటి సార్ క్వశ్చన్ అంటే సరికాని జతను గుర్తించండి.
జె చొక్కారావు తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు. ఇదే సరికాని జత. ఎందుకంటే జె చొక్కారావు గారు అప్పుడు టిఆర్సి చైర్మన్ గా పనిచేస్తున్నాడు 1969 ఉద్యమ కాలంలో. ఈయన టిఆర్సి చైర్మన్. కానీ ఇక్కడ ఏమిచ్చినారు అంటే తెలంగాణ ప్రాంతీయ సమితి ముఖ్య కార్యదర్శి అని ఇచ్చినాడు. సరే, తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు అని ఇచ్చినాడు. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సరికాని జత ఇదే. ఓకేనా? ఇది మన బుక్ లో 169వ పేజీలో ఉన్నది, చూసుకోండి. నెక్స్ట్, క్రింది వాటిని కాలానుక్రమానుసారంగా అమర్చండి. పాల్వంచలో కోటు కృష్ణమూర్తి జనవరి 10 తారీఖున నిరాహార దీక్ష. ఈ యొక్క రవీంద్రనాథ్ నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరవధిక సమ్మె జనవరి 15. సెక్రటేరియట్ గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి నిరాహార దీక్ష అని ఇచ్చినాడు. మరి ఇది ఎప్పుడంటే మనకు మార్చిలో జరిగింది. సరే, ఇది మార్చ్ అంటే జనవరిలో జరిగింది అని చెప్తున్నాం. ఇది ఎప్పుడు అంటే జనవరి యొక్క 18 తర్వాత మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ రాస్తాను చూడండి, జనవరి 17 తర్వాత. ఇకపోతే టి పురుషోత్తమరావు గారు వరంగల్లో భారీ బహిరంగ సభ జరిగింది అని చెప్పినాడు. ఇది ఎప్పుడు అంటే జనవరి 9 తారీఖు నాడు అని ఇస్తున్నాం. ఏమంటున్నామండి? జనవరి 9 తారీఖు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి అనే అంశాన్ని మనం చూసినట్లయితే, అంటే మాక్సిమం ఇక్కడ ఏమి ఇచ్చినాడు అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జనవరి 9 తారీఖు అనేది మొదటగా జరిగింది కాబట్టి ఇది ఆప్షన్ డి లో ఉంది. ఇది రావాలి ఫస్ట్. తర్వాత జనవరి 10 రావాలి. తర్వాత వచ్చేసి ఏమిటి? ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమ్మె జనవరి 15 ఇది తీసుకోవాలా. తర్వాత సి తీసుకోవాలా. కాకపోతే ఇది ఆప్షన్ బీసీఏ డేట్లు ఇచ్చినాడు కాబట్టి అది చూసుకోండి. అందులో రైట్ ఆన్సర్లు ఏంటి అంటే మనకు ఫస్ట్ వచ్చేది ఏం రావాలి? ఈ యొక్క ఫస్ట్ పురుషోత్తమరావు అధ్యక్షుడిన వరంగల్లో భారీ బహిరంగ సభ జనవరి 9 తారీఖు నాడు జరిగింది. సో ఇక్కడ నుంచి మనం అక్కడ వెళ్ళాలి 9, 10, 15, 17 ఇట్లా వెళ్ళాలి. మరి ఇక్కడ ఎట్లా వచ్చింది ఆప్షన్ చూసుకోండి. ఆరోహణ అవరోహణ అడిగిండా అనేది కూడా చూద్దాం, అది కూడా లేదు. కాబట్టి నా ఆన్సర్ అయితే ఇది. తర్వాత చూద్దాం ఇది కీ పేపర్లో. నెక్స్ట్ మరొక క్వశ్చన్. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968లో ఎందుకు తెలంగాణ రక్షణ ఉద్యమంను ప్రారంభించింది? తెలంగాణ ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం పక్షపాతంగా ఉల్లంఘించింది. ముల్కీ నియమాలు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు, కేంద్ర ప్రభుత్వం మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడం వల్ల, బోగస్ ముల్కీ సర్టిఫికేట్ల సాయంతో ఆంధ్ర ప్రాంతం వారిని ఉద్యోగులుగా నియమించడం వల్ల అని ఇచ్చినాడు. సరైన సమాధానం ఆప్షన్ 1, 2, 3, 4 మొత్తం అన్ని రైట్ ఆన్సర్లే. ఈ యొక్క ఆప్షన్ ఏమంటున్నామండి? మొత్తం అన్ని రైట్ ఆన్సర్లే. ఆప్షన్ ఏబిసిడి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 166వ పేజీలో కనిపిస్తుంది. ఈ రవీంద్రనాథ్ ఏ పేజీలో కనిపిస్తుంది అంటే 169 పేజీ, 171 పేజీ, 173 పేజీ. ద బిఫోర్ క్వశ్చన్ ఈ పేజీలలో మన బుక్ లోని ఈ పేజీ నంబర్లలో కనిపిస్తుంది. ఓకేనా? డన్. నెక్స్ట్, మూడవ పంచవర్ష ప్రణాళికలో ఏమన్నాడండి? మూడవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రాలో 1354 గ్రామాలకు విద్యుదీకరణ జరిగితే తెలంగాణలో 229 గ్రామాలకు మాత్రమే ఏమంటున్నామండి ఈ యొక్క విద్యుదీకరణ జరిగింది అని అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు అని ఇచ్చినాడు? ఆరుట్ల కమలాదేవి గారు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినారు అంటున్నామండి? ఆరుట్ల కమలాదేవి గారు మాట్లాడినారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఇది మన బుక్ లో ఎన్నో పేజీలో ఇచ్చినామంటే 163వ పేజీలో సేమ్ ఇదే కంటెంట్. మూడవ పంచవర్ష ప్రణాళిక 1354 గ్రామాలు అని ఇచ్చి 229, 331 గ్రామాలకు తెలంగాణలో విద్యుదీకరణ జరిగింది అనే ముచ్చట్లను ఇక్కడ మనం చూసినాం. కావాలంటే చెక్ చేసుకోండి 163వ పేజీ మన బుక్ లో. ఓకేనా? నెక్స్ట్, కాకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ ఆల్ పార్టీ మీటింగ్ ఆన్ 18th and 19th January 1969. ఏం లేదు, 1969 జనవరి 18, 19 అఖిల పరీక్ష సమావేశాలకు సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి అని ఇచ్చినాడు. ఏ తెలంగాణలోని ముల్కీ నిబంధనలు తెలంగాణలోని ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వ్యక్తులను వెనక్కి పంపి వారి స్థానంలో స్థానికులను నియమించాలి. బోగస్ ముల్కీ సర్టిఫికేట్ల సహాయంతో ఉద్యోగాలను పొందిన వారి విషయంలో విచారణ జరపాలి. పై వాక్యాల్లో సరైనది ఏది?
ఓకేనా? మరి అఖిల పరిషత్ సమావేశానికి సంబంధించిన వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చినాడు. అఖిల పరిషత్ సమావేశంలో చేసినటువంటి తీర్మానం ఏమిటి అంటే బోగస్ ముల్కీ సర్టిఫికేట్లతో సాయంతో ఉద్యోగాలు పొందిన వారి విషయంలో విచారణ జరిపించాలి. ఓకేనా? ఇది ఇకపోతే ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వారి వ్యక్తులను వెనక్కి పంపి వారి స్థానంలో స్థానికులను నియమించాలి అని చెప్పి కూడా మాట్లాడినారు. దీనికోసమే జీవో నంబర్ 36 అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం. సో ఇవి ఏ మరియు బి అనేది రెండు రైటుగా తీసుకోవచ్చు అని చెప్తున్నాం. ఏమంటామండి? ఏ మరియు బి రెండు రైట్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇది మన బుక్ లో 175వ పేజీలో కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్రింది వ్యాఖ్యాలను పరిగణించండి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కూడా పాల్గొనాలనే భావనను కొలిశెట్టి రామదాసు వ్యక్తపరిచాడు. అన్నబతుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షను పూనుకునేటట్లు కొలిశెట్టి రామదాసు ప్రోత్సహించాడు. జనవరి 8న రవీంద్రనాథ్ గారు నిరాహార దీక్ష ప్రారంభించాడు. కొంతమంది విద్యార్థులు బొటనవేలును కోసి నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారుల నిదుటున యొక్క రక్త తిలకం దిద్దినారు అని చెప్పినాడు. ఓకేనా? మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి? ఇప్పుడు ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనాలి అని చెప్పి యొక్క రవీంద్రనాథ్ గారు ప్రోత్సహించారు అని చెప్పినాడు. సరే, కొలిశెట్టి రామదాసు భావించినారు అని చెప్పినాడు. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇది కాకుండా ఈ బీసీడీలు రైట్ ఆన్సర్లు. ఆప్షన్ 4 చూడండి. యాజ్ ఈజ్ యొక్క బొటనవేలు రక్తం కోచి నిరాహార దీక్ష చేపట్టిన వారికి నీ వీరతిలకం దిద్దిరు రవీంద్రనాథ్ అనే అంశాన్ని మన బుక్ లో స్పష్టంగా రాసినాం. 169వ పేజీలో ఇది చూసుకోండి ఒక్కసారి. ఓకేనా? రైట్ ఆన్సర్ ఏంటిది? బీసీడీ అనేది రైట్ ఆన్సర్. అంటే విద్యార్థులు ఒక్కరే కాదు ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి రామదాస్ గారు భావించినారు. అది నా కాన్సెప్ట్. నెక్స్ట్ మరో క్వశ్చన్. ఈ క్రింది వ్యాఖ్యలను జతపరచండి అని ఇచ్చినాడు. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి జోనల్ విధానం ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 జోన్లుగా విభజించబడ్డది. రైట్. పై హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా చేశారు. ఇది తప్పు. సో ఏ మాత్రమే రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 262వ పేజీలో ఉన్నది. ఓకేనా? ఇది ఎక్కడ ఉన్నది అంటున్నామండి? 262వ పేజీలో మన బుక్ లో ఉన్నది అని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇకపోతే 6 సూత్రాల పథకానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చినాడు. ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతిచే 6 సూత్రాల పథకం ప్రకటించబడ్డది. బి ఈ పథకం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. ఉద్యోగ సర్వీసు సమస్యల పరిష్కారానికై ఉన్నతాధికార పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ బి తప్ప మిగతా అన్ని రైట్ ఆన్సర్లు. ఏసిడి అనేది రైట్ ఆన్సరు. ఓకేనా? ఇది మన బుక్ లో ఏ పేజీలో ఇచ్చినాము అంటే చూద్దాం. ఏ పేజీ అంటే ఈ యొక్క 250 మంచిగా రాయండి. ఇక్కడ 256వ పేజీ అండ్ 257వ పేజీలో ఈ అంశాల గురించి మన బుక్ లో ప్రస్తావించడం చూసుకోండి. నెక్స్ట్ వీటిని కాలానుక్రమానుసారంగా అమర్చండి క్రింది వాటిని. 21 క్వశ్చన్. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ, పంచసూత్రాల పథకం, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించుట, 6 సూత్రాల పథకం, సుప్రీంకోర్టులో ముల్కీ నిబంధనలను సమర్థించడం. ఈ అంశాల గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ అంశాల గురించి మనం చూస్తే ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చింది? 1975. ఎప్పుడంటే 1975 ఆన్ అక్టోబర్ 18th రోజున వచ్చింది. ఈ యొక్క 5 పాయింట్ ఫార్ములా ఎప్పుడు వచ్చింది? 1972 నవంబర్ 27th రోజున ఇది వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే 1972 నవంబర్ 27th. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1973 ఆన్ 18th జనవరి రోజున ఇది వచ్చింది. నెక్స్ట్ 6 సూత్రాల పథకం ఎప్పుడు వచ్చింది అంటే 1973 సెప్టెంబర్ 21 తారీఖు నాడు వచ్చింది. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థించడం అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1972 అక్టోబర్ 3 తారీఖు నాడు వచ్చింది. ఇప్పుడు జతపరచండి అని ఇచ్చినాడు.
ఆన్సర్ ఏంటిది అంటే EBCDE ఏమంటున్నామండి ABCDE ఇవి ఇట్లా ఆన్సర్లు వచ్చినాయి. ఆ ఆప్షన్స్ ప్రకారం EBCDE అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఇది మన బుక్ లో ఏ పేజీలో ఉన్నది 262 256 244 245 252 పేజీలలో ఈ అంశాల గురించి మన బుక్ లో ప్రస్తావించడం జరిగింది. ఏ పేజీలలో అంటున్నామండి 244 45 52 56 62 పేజీలల్లో 262 పేజీలలో మనం ఈ అంశాల గురించి డిస్కస్ చేయడం జరిగినది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమిది సూత్రాల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు నా ప్రాంతవాసులకే లభించేటట్లు రాజ్యాంగపరమైన సవరణలు చేయుట, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్లానింగ్ కమిషన్ కు ఇతర అధికారాలు కట్టబెట్టుట. ఇది రాంగ్. టీఆర్సీకి ఎక్కువ అధికారాలు ఇచ్చినా దీనికి కాదు, ప్లానింగ్ కమిషన్ కు కాదు. ఓకేనా, రైట్. ఇందులో ఏ మాత్రమే రైట్ ఆన్సర్. ఓకేనా, ఏ అంటే ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని గురించి మన బుక్ లో 192వ పేజీలో క్లుప్తంగా వివరించడం చూసుకోండి. 610 జీవో ఎప్పుడు వచ్చింది? నెక్స్ట్ 23వ క్వశ్చన్. 610 జీవో ఎప్పుడు వచ్చింది అంటే 1985 డిసెంబర్ 30 తారీఖు నాడు వచ్చింది. ఇది మన బుక్ లో 266వ పేజీలో ఉంది, చెక్ చేసుకోండి. మన క్లాస్ లో మన బుక్ లో ఈ అంశాలన్నీ బ్రహ్మాండంగా వచ్చినాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ కనెక్టర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, మన క్లాస్ విన్న ప్రతి ఒక్కరికి విషయం తెలుస్తుంది. ఓకే, రైట్. ఇకపోతే నెక్స్ట్ మరొక క్వశ్చన్ లోకి వెళ్తున్నా. క్రింది జాతరలను జతపరచండి అని ఇచ్చినాడు. మన్నేంకొండ జాతర వెంకటేశ్వర స్వామి, బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి, గొల్లగట్టు లింగమంతుల స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి. దీంట్లో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 20వ పేజీలో ఉన్నది, 28వ పేజీలో, 30వ పేజీలో ఈ జాతరల గురించి ప్రస్తావించడం. ఏ నిజాం కాలంలో పరిపాలన అధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుంచి రప్పించారు? ఎవరి కాలంలో అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో. ఎవరి కాలంలో అంటున్నామండి? మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో తీసుకొచ్చినారు. 6వ నిజాం నవాబ్ కాలంలో నాన్ ముల్కీలు అంటే దక్కన్ సామ్రాజ్యానికి అధికంగా వలస రావడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా, ఇది మన బుక్ లో 106వ పేజీలో ఉంటది. ఇది మన బుక్ లో 106వ పేజీలో ఇది కనిపిస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మానా ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించినారు? ఇది 1919 ఫర్మానా ఆధారంగా 1919వ సంవత్సరంలో హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ ని ప్రకటించడం జరిగింది. ఇది మన బుక్ లో 110వ పేజీలో ఉంటుంది. ఓకేనా, రైట్. ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1919లో ప్రకటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బండెనక బండి గట్టి అనే ప్రజాదరణ పొందినటువంటి పాట బండి యాదగిరి ఈ యొక్క ఎవరికి వ్యతిరేకంగా రాసినాడు? నేను అనేక క్లాసులలో చెప్పినాను. జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ పాట రాసినాడు అని చెప్పి సూర్యాపేట జమీందారు ఈ యొక్క జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఆయనకు వ్యతిరేకంగానే ఈ పాట రాసిండని చెప్పి మనం అనేక క్లాసులలో డిస్కషన్ కూడా చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఇకపోతే క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారాలతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటి పాపలు నల్లని రంగు గల పొడవైన అంగవస్త్రము ధరిస్తారు. భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్థాలను వీరు తీసుకుని వెళ్లేవారు. మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పి ఇచ్చినాడు. సో ఇందులో రైట్ ఆన్సర్లు ఏమిటి అంటే 3 రైట్ ఆన్సర్లు. ABC అనేది మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు అనేది రాంగు. సో ఇక్కడ ఈ అంశాన్ని గురించి అంటే ABC అనేది రైట్ ఆన్సర్. ఇది మనం 66వ పేజీలో ఇచ్చిన మన బుక్ లో. ఓకే, నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. నిజాం ఉల్ ముల్క్ అసబ్జా కింద 5 శుభాలు ఉండేవి అని ఇచ్చినాడు. ఇది కొంచెం డౌట్, నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నిజాం కాలంలో ఎవరి సంస్కరణలు తర్వాతి కాలంలో ముల్కీ నాన్ ముల్కీల మధ్య విభేదాలకు అంటే నిజాం కాలంలో ఎవరి సంస్కరణలు
తర్వాతి కాలంలో ముల్కీ నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి అని ఇచ్చినాడు. అంటే నిజాం కాలంలో ఎవరి సంస్కరణలు తర్వాతి కాలంలో ముల్కీ నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి అని ఇచ్చినాడు. చాలా మంచి క్వశ్చన్ ఇది. మహారాజా కిషన్ ప్రసాద్, లాయక్ అలీ ఖాన్, సర్ అక్బర్ హైదరీ, మీర్ తురబ్ అలీ ఖాన్. ఇక్కడ సాలార్ జంగ్ ఒకటి కాలంలోనే చూసుకోండి. ఇక్కడ మీరు చాలా మిస్టేక్ చేసి ఉండొచ్చు దీంట్లోనే. ఇక్కడ ముల్కీ ఉద్యమం ఎవరి కాలంలో వచ్చింది అని అడుగుతలేడు. ఎవరి సంస్కరణలు తర్వాత కాలంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలకు దారితీసినవి అని అడుగుతుండు. సాలార్ జంగ్ ఒకటి యొక్క సంస్కరణలు ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలకు కారణమైనవి అని ఇచ్చినాడు. సో ఇందులో ఆన్సర్ ఏమిటి అంటే మీర్ తురబ్ అలీ ఖాన్. సాలార్ జంగ్ యొక్క అసలు పేరు ఏం పేరు? మీర్ తురబ్ అలీ ఖాన్ అనేది అతని యొక్క అసలు పేరు అని చెప్తున్నాం. ఇక్కడ అదే ఆన్సర్ ఇచ్చినాడు. సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక, రెవెన్యూ, పరిపాలన సంస్కరణలే తర్వాత కాలంలో ముల్కీ నాన్ ముల్కీల మధ్య వివాదాలకు కారణమైనవి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి, ఓకేనా? ఇది మన బుక్ లో సాలార్ జంగ్ అనే టాపిక్ ఉంటుంది. దాంట్లోనే ఫస్ట్ టాపిక్ సాలార్ జంగ్ లో పేజీ నంబర్ నేను చూడలేదు, ఒకసారి చూస్తాను. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ లోనే ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా సాలార్ జంగ్ గురించి. 105 పేజీలో ఈ అంశాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ యొక్క 105 లో సాలార్ జంగ్ 1 గురించి, 110 పేజీలో మహారాజా కిషన్ ప్రసాద్ గురించి ఇక్కడ మన బుక్ నంబర్ పేజీలలో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. చారిత్రకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. నిజాం ప్రభుత్వం బయటి వారిని ఆహ్వానించి నిరుపయోగంగా ఉన్న భూములను, వ్యవసాయ భూములను కట్టబెట్టింది. పై వ్యాఖ్యలలో సరి అయినవి గుర్తించండి అని చెప్పినారు. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది అని ఇచ్చినాడు. వాస్తవమే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కోస్తాంధ్ర వాళ్ళు మెల్లగా మన ప్రాంతానికి రావడం జరిగింది అని చెప్తున్నాం. నిజాం ప్రభుత్వం బయటి వారిని ఆహ్వానించి నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ భూములను వాళ్ళకి కట్టబెట్టింది. ఇది తప్పు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వారి కాలంలోనే నాన్ ముల్కీలు ఇక్కడికి రావడం జరిగింది. కోస్తాంధ్రకు చెందినటువంటి వాళ్ళు మద్రాసు నుంచి రావడం ప్రారంభించినారు. నెక్స్ట్ గా పోతే ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఆధిపత్య ధోరణి కలిగిన రాజకీయ నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించింది. అతి ముఖ్యమైన ఉల్లంఘన తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. దాని పేరును ప్రాంతీయ కమిటీగా పేర్కొని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీగా పిలువబడ్డది. రాష్ట్రం పేరుకు బదులు సంబంధించి ఇద్దరు మొదట ఒప్పుకున్న పేరు తెలుగునాడు, తదనంతరం వాళ్ళకి పదం నచ్చలేదని ఆంధ్రప్రదేశ్ గా మార్చినారు. ఈ యొక్క తెలంగాణ నుండి ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఉన్నట్లయితే వారు ప్రాంతీయ కమిటీ చైర్మన్ గా ఉండాలని నిర్ణయించినారు. కానీ ఇది ప్రకటనలో తెలుపబడలేదు. మరి పై వాక్యాల్లో సరైనవి గుర్తించండి అని ఇచ్చినాడు. మరి సరైనవి గుర్తించండి అని ఇచ్చినాడు కాబట్టి మనం చూడాలి. ఇక్కడ సి అనేది తప్పు. తెలుగునాడు కాదు, ఆంధ్ర తెలంగాణ నామకరణం చేసి కానీ తర్వాత దాన్ని తొలగించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏబిడి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ గా తీసుకోవాలి. సరే, ఏది రైట్ ఆన్సర్ గా తీసుకోవాలి మనం? ఇక్కడ యొక్క ఏ రైటు, బి రైటు మరియు డి రైటు. అంటే ఇక్కడ ఆప్షన్ 3 ఉంది చూసిరా, ఏబిడిలు రైట్ ఆన్సర్లు అని చెప్తున్నాం. ఏది రైట్ ఆన్సర్లు అంటున్నా? ఏబిడి. ఇది మన బుక్ లో 145వ పేజీలో మన బుక్ లో అందించడం జరిగింది. ఈ మ్యాటర్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ రీజనల్ కమిటీ యొక్క చైర్పర్సన్ పదవిని అలంకరించిన వారిని వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చినాడు. ఫస్ట్ వచ్చేసి మసుమా బేగం, తర్వాత వచ్చేసి యొక్క రంగారెడ్డి గారు. ఇక్కడ రాస్తున్న చూడండి, మసుమా బేగం గారు 58 నుంచి యొక్క 62, రంగారెడ్డి గారు 62 నుంచి 67, తర్వాత యొక్క చొక్కారావు గారు, సారీ తర్వాత ఎవరంటున్నామండి, రాజమల్లు గారు, కోదాటి రాజమల్లు గారు యొక్క 1967 నుంచి 72, సయ్యద్ రహమత్ అలీ గారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 72 నుంచి 73.
ఇది ఇక్కడ ఉన్నటువంటి వరుస క్రమము అని చెప్తున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఏడిబిసి అనేది రైట్ ఆన్సర్. ఏడిబిసి అనేది రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 148వ పేజీలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే ఇక్కడ చూడండి, ఆంధ్ర తెలంగాణ విలీనం అయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఫజల్ అలీ కమిషన్ కు విన్నవించిన టీచర్స్ యూనియన్ నాయకుడు తోట ఆనందారావు గారు విన్నవించడం జరిగింది అంటున్నా. ఎవరు అంటున్నామండి? తోట ఆనందారావు గారు ఆయనకు పేర్కొనడం జరిగింది ఎస్ఆర్సికి. ఎప్పుడు? 1954 జూను 29 తారీఖు నాడు గ్రీన్ లైన్స్ భవన్ లా. ఇది మన బుక్ లో 135వ పేజీలో ఉంటుంది. మన బుక్ లో పేజీ నంబర్ తో సహా ఇస్తున్నాం మీకు. విశాలాంధ్రకు సంబంధించి కింది వాటిలో కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పి ఇచ్చినాడు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభించారు. ఎప్పుడు? ఇప్పుడు ఏ రాస్తున్నాను, బి రాస్తాను, సి, డి, ఇంతే కదా? రైట్. ఇది 1956 ఏప్రిల్ 12 రోజున శాసనసభలో, హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్రపై చర్చ జరిగింది. ఓకేనా? సరే. ఈ యొక్క 1955 నవంబర్ 25 తారీఖు నాడు ఈ యొక్క హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్రపై చర్చ జరిగింది. మరి హైదరాబాద్ శాసనసభ ఎప్పుడు ఆమోదించింది అంటే 1956 ఏప్రిల్ 12 తారీఖు నాడు ఆమోదించింది. రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే 1956 యొక్క ఆగస్టు 30 తారీఖు నాడు ఆమోదం తెలిపింది. నెక్స్ట్ భారత రాష్ట్రపతి బిల్లుపై ఎప్పుడు సంతకం చేసినారు అంటే 1956 ఆగస్టు 31 తారీఖు నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఏబిసిడి అనేవి రైట్ ఆన్సరు. ఆప్షన్ 1. ఇది మన బుక్ లో ఏ పేజీలో వచ్చింది అంటే 139వ పేజీలో ఇది కనిపిస్తుంది మన బుక్ లో. ఓకేనా? 139వ పేజీలో ఈ అంశాలు అనేవి ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 31 డిసెంబర్ 1953లో ఏర్పాటైంది, ఎస్ఆర్సి. ఈ కమిషన్ చైర్మన్ సయ్యద్ ఫజల్ అలీ అప్పటికి ఒరిస్సా గవర్నర్ గా పనిచేస్తుండెను. ఓకేనా? ఈ కమిషన్లను ఒక సభ్యుడైన కేఎం ఫణిక్కర్ అప్పటికి ఈజిప్ట్ లో రాయబారిగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఇచ్చినాడు. ఓకేనా? ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే ఈజిప్ట్ లో రాయబారిగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఇచ్చినాడు అని చెప్తున్నాం. రైట్. ఇకపోతే నెక్స్ట్ 1954 జూన్ 29న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఆంధ్రలో తన విచారణను ప్రారంభించింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈ కమిషన్ కు విశాలాంధ్ర ఏర్పాటుకు సిఫారసు చేయవలసిందిగా కోరెను. మరి పై వాక్యాలలో సరైనవి ఏది అని అడిగినాడు. కాబట్టి సరైనవి ఏది అంటే ఆప్షన్ ఏ తప్పమ్మ. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1953 డిసెంబర్ 29 తారీఖు నాడు ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్ అనేది ఏర్పాటైంది. ఆయన ఒడిశా గవర్నర్ గా పనిచేసినాడు. కేఎం ఫణిక్కర్ ఈజిప్టు రాయబారిగా ఉన్నాడు. ఓకేనా? హెచ్ఎన్ కుంజ్రు అనేవాడు ఎంపీగా ఉన్నాడు. ఇది 1954 జూన్ 29న ఈ కమిషన్ ఆంధ్రాలో తన విచారణ ప్రారంభించినది అని ఇచ్చినాడు. కానీ ఇది ఆంధ్ర కాదు అధ్యక్ష, హైదరాబాద్ లో విచారణ ప్రారంభించినది గ్రీన్ ల్యాండ్స్ హోటల్లా. ఏ అండ్ డి తప్పులు. అయ్యదేవర కాళేశ్వర విశాలాంధ్రకు అనుకూలంగా ఏమిచ్చినాడు? సిఫారసు చేయవలసిందిగా కోరినాడు. అంటే బిసిఈ అనేది రైట్ ఆన్సర్లు. బిసిఈ అనేవి రైట్ ఆన్సర్లు. ఆప్షన్ 1. ఇది మన బుక్ లో 135వ పేజీలో ఉన్నది అని చెప్తున్నా. ఇది మన బుక్ లో 135వ పేజీలో కనిపిస్తుంది అని చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమాల ప్రకారం ఈ క్రింది ఏ నియమాలను ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల నియామకాలు అనుసరిస్తారు? ఆప్షన్ ఏ, ఆ సంబంధిత వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాల స్థిర నివాసం కలిగి ఉండాలి. స్థానిక పత్రం జారీ చేయు అధికారం రెవెన్యూ డివిజనల్ అధికారికి కలదు. స్థానిక సంస్థల్లో నాన్ గెజిటెడ్
కేటగిరీ ఉద్యోగాల నియామకాల్లో మాత్రమే స్థానిక నిబంధన వర్తిస్తుంది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరిని స్థానికులచే భర్తీ చేయాలి. సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఏబిసిలు రైట్ ఆన్సర్లు. ఆప్షన్ 2 ఏమంటున్నా ఏబిసిలు రైట్ ఆన్సర్. మరి డి ఎందుకు తప్పు? ఇది కూడా ఉంది కదా. మీరు 1959 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ చూడండి. మన బుక్ లో 241వ పేజీలో ఇది క్లారిటీగా రాసినాను. అయితే ఆ 51 అంటే 241వ పేజీలో మన బుక్ లో ఏముంటది అంటే హెచ్ఓడి సెక్రటేరియట్ ఉద్యోగాలలో ప్రతి 3 2 ఉద్యోగాలు తెలంగాణ వారిచే భర్తీ చేయాలి. కానీ ఇక్కడ ఏమిచ్చినాడు? ప్రభుత్వ కార్యాలయంలో అని ఇచ్చినాడు. మనం ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్లలో సేమ్ ఇలాంటి క్వశ్చన్లే, సరైనవి సరికానివి కాలానుక్రమంగా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినాను. మా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి తెలిసింది మాక్సిమం. ఓకేనా? రైట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 241 పేజీలో ఉంటుంది. నెక్స్ట్ ఇక ఇదైతే సేమ్ మన బుక్ లో ఏదైతే ఉందో అదే ఇక్కడ పేజీలో క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసింది అంతే. మన బుక్ లో ఏమైతే రాసినావో అదే ఇక్కడ క్వశ్చన్ గా కనిపిస్తుంది. చూడండి ఏమన్నాడు అంటే 1958లో తెలంగాణ ఆదాయం 25.32 కోట్లు, కానీ ఖర్చు పెట్టింది 22.5 కోట్లు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని తెలియడానికి తెలంగాణలో మిగులు చూపించారు. పై వ్యాఖ్యల్లో సరైనవి ఏవి? 2 రైట్ ఆన్సర్లే, ఏ అండ్ బి. ఇది మన బుక్ లో 60వ పేజీలో కనిపిస్తుంది, చూసుకోండి. 160వ పేజీలో అనుకుంటా. ఎక్కడ కనిపిస్తుంది? మన బుక్ లో 160వ పేజీలో ఈ అంశం కనిపించడం జరుగుతుంది. రైట్. ఎన్నో పేజీలో కనిపిస్తుంది? ఇది 160వ పేజీలో సేమ్ ఇదే అంశం. మరి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని చెప్పింది ఎవరు? ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారు పేర్కొన్నారు. ఓకేనా? ఈ 2 రైట్ ఆన్సర్లే. ఇది 160వ పేజీలో చూసుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చినాడు. సో దీన్ని నేను కొద్దిగా చెప్తానులేండి. ఓకే, డన్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏమిచ్చినాడు అంటే 1969 తెలంగాణ ఉద్యమంకు సంబంధించి ఈ క్రింది వాటిని కాలానుక్రమానుసారంగా అమర్చండి. మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శిగా ఉస్మానియా యూనివర్సిటీలో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసినారు. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? ఏ అంటే మనకు జనవరి 12, 13 తారీఖులల్లా ఇది ఏర్పాటైంది. ఓకేనా? బి విద్యార్థులు తెలంగాణ మొదటి బంద్ను నిర్వహించారు. ఎప్పుడు? 1969 మార్చి 3 తారీఖున. తెలంగాణ రక్షణలు అమలు చేయాలని ఉద్యోగులు హైదరాబాద్ లోని హైకోర్టును ఆశ్రయించారు. ఎప్పుడు అంటే యొక్క జనవరి మనకు 3 తారీఖు నాడు వీళ్ళు యొక్క హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకేనా? 6,000 మంది నాన్ముల్కీలను ఆంధ్రాకు తిరిగి పంపమని హైదరాబాద్ లో సమావేశమైన తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు అని ఇచ్చినాడు. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే మనకు చూసుకోవాల్సింది ఏమని వస్తుంది అంటే ఏబిసి, ఏసీడిబి, ఏబిడిసి, ఏబిసిడి. రైట్. ఈ అంశాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే దీని ప్రకారం పోదాం. యొక్క ఫిబ్రవరి 1969 ఫిబ్రవరిలో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకేనా? రైట్. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏబిడిసి, అంటే ఇది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ బోగస్ ముల్కీ సర్టిఫికేట్. ఇది మన బుక్ లో ఎక్కడ ఉంటుంది అంటే పేజ్ నంబర్ వచ్చేసి 1969 జనవరి 12 కదా. జనవరి 12 అంటే ఆ 172, 73 పేజీలలో ఉంటుంది మన బుక్ లో. చూసుకోండి, 172, 73 పేజీలలో ఉంటుంది. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. బోగస్ ముల్కీ సర్టిఫికేట్లను ఆధారంగా 1969 వరకు 24,000 మంది నాన్ముల్కీలు అధికారికంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారు. 1956లో రాజధానికి వలస వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు 1969 నాటికి స్థానికులుగా గుర్తించబడ్డారు. మరి పై వాటిలో సరైనవి ఏవి అని అడిగినాడు. ఆప్షన్ ఏ మాత్రమే రైట్ ఆన్సరు. ఆప్షన్ బి
తప్పవుతుంది. ఎందుకు అంటే అప్పటికే 1959 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల స్థిర నివాసం అనేది నిబంధన ఉన్నది. 1956 69 మధ్య కాలంలో మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాల కాల వ్యవధి అవుతుంది. కాబట్టి బి రాంగ్, ఏ రైట్. ఓకేనా? ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 241వ పేజీలో ఉన్నది. నెక్స్ట్, ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడతాడు. ఆమె జన్మించిన సమయంలో వాళ్ళ తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే ముల్కీగా గుర్తించబడతాడు. ముల్కీ కానటువంటి స్త్రీ ముల్కీ అయిన పురుషుణ్ణి వివాహమాడినా ఆమె ముల్కీగానే పరిగణించబడుతుంది. ముల్కీ కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కీ స్త్రీని వివాహమాడినా ముల్కీగా గుర్తించబడతాడు అని చెప్పి ఇక్కడ ఇచ్చినాడు. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఇది 1919 ఫర్మానాను బేస్ చేసుకొని ఇందులో పై వ్యాఖ్యల్లో సరైనవి ఏవి అని అడిగినాడు. ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి తప్పు. ఎందుకంటే 15 సంవత్సరాల స్థిర నివాసాన్ని పూర్తి చేసుకున్నాడు, 12 ఇచ్చినాడు. ముల్కీ కానటువంటి స్త్రీ ముల్కీ పురుషుని వివాహం చేసుకుంటే ముల్కీ. సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డి, ముల్కీ కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కీ స్త్రీని వివాహం ఆడిన ముల్కీగా పరిగణించబడతాడు. తప్పు. ఏ, సిలు మాత్రమే రైట్ ఆన్సర్లు. ఆప్షన్ 4 ఏ అండ్ సి రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 110వ పేజీలో 1919 ఫర్మానంలో ఇది ఈ 1919 ఫర్మానంలో చాలా క్లారిటీగా చెప్పినాను. ఓకే, నెక్స్ట్ ఇక పోతే మరొక క్వశ్చన్ ఏంటి అంటే ఫూల్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, జిఎస్ మెల్కోటే ఆర్థిక శాఖ మంత్రి, ఈ యొక్క స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి అన్నారావు గణముఖి, నెక్స్ట్ ఎక్సైజ్ మినిస్టర్ ఈ యొక్క కేవీ రంగారెడ్డి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే A4 D1 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో 129వ పేజీలో ఉన్నది. నేను చాలా క్లారిటీగా చెప్పిన ఏమని, ఫూల్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, మెల్కోటే ఆర్థిక శాఖ మంత్రి, పైసలు ఉన్నోడు మెల్కతోటి ఉంటాడని చెప్పినాం. ఈ యొక్క అన్న అనేటోడు లోకల్ ఉన్నోడిని అన్న అని పిలుస్తారని చెప్పినాం. నెక్స్ట్ ఈ యొక్క రంగారెడ్డి మామ, మర్రి చెన్నారెడ్డికి మామ దగ్గరికి పోతే మందు దొరుకుతుందని చెప్పినాం. ఈ అంశాలన్నీ ఇక్కడ చెప్పినాం కాబట్టి ఇది మన బుక్ లో 129వ పేజీలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, తెలంగాణ డిమాండ్స్ డే. 1 మినిట్. ఏమంటున్నామండి? తెలంగాణ డిమాండ్స్ డే 1969 ఉద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలు కాలానుక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ ఏ డిమాండ్స్ డేను పాటించామని తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది. ఓకేనా? ఎప్పుడు పిలుపునిచ్చింది తెలంగాణ ప్రజా సమితి అంటే ఈ యొక్క ఏప్రిల్ 30 తారీఖు నాడు. ఈ యొక్క ఏప్రిల్ 30 తారీఖు నాడు ఏం చెప్పింది అంటే తెలంగాణ ప్రజా సమితి యొక్క తెలంగాణ డిమాండ్స్ డేను పాటించాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగినది అని చెప్తున్నాం. ఎప్పుడు? యొక్క ఏప్రిల్ 30 తారీఖు నాడు వాళ్ళు ప్రకటన చేసినారు. దాని ఫలితమే మే 1 తారీఖు నాడు తెలంగాణ డిమాండ్స్ డే అనేది నిర్వహించడం జరిగినది అని చెప్తున్నా. ఓకేనా? ఎప్పుడు? ఏప్రిల్ 1 తారీఖు నాడు వీళ్ళు ఈ ప్రకటన చేసినారు. 1969 ఏప్రిల్ 30 తారీఖు నాడు ఈ ప్రకటన చేశారు. ఫలితమే మే 1 తారీఖు నాడు తెలంగాణ డిమాండ్స్ డే అనేది జరిగింది. హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుల దినం, మే 17 తెలంగాణ అమరవీరుల దినం. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి ఎన్నిక ఎప్పుడు అంటే మే 22 తారీఖు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ కు ఇందిరాగాంధీ సందర్శన జూన్ 4 తారీఖు. ఇందులో రైట్ ఆన్సర్ లేవి అన్నప్పుడు వరుసగానే ఇచ్చింది కదా ఏప్రిల్ మే ABCDలు రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మన బుక్ లో ఏ పేజీలో ఉన్నది అంటే 196వ పేజీ, 198వ పేజీ, 201వ పేజీలో ఈ అంశాలు మన బుక్ లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, జీవో నంబర్ 36. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఇంతే కదా. రైట్. ఇవన్నిటిని మిగతా వాటిని మనం మళ్ళీ మరొక వీడియో ద్వారా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇప్పటి వరకు నేను ఒక మినిమం 45 క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. ఈ 45 క్వశ్చన్లలో ప్రతిదీ మన బుక్ లో ఏ పేజీ నుంచి వచ్చిందో కూడా చాలా క్లారిటీగా చెప్పినాను. మన క్లాసులు, మన బుక్ చాలా మందికి యూజ్ఫుల్ అయింది. ఒక మాక్సిమం మన యాప్ ద్వారా క్లాస్ ఎంతమంది వినొచ్చు? ఒక 1000 మంది దాకా వినొచ్చు మన క్లాస్ను. ఆ 1000 మందికి తెలుసు. యూట్యూబ్ ద్వారా మనం లక్షలాది మందికి రీచ్ అయినా కావచ్చు. వాళ్ళు కూడా మన క్లాసెస్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి మన క్లాసెస్ నుంచి,
మనం రాసినటువంటి బుక్ కానీ మనం ఇచ్చినటువంటి క్లాస్ కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. మన బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, మన క్లాస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, మన టెస్ట్ సిరీస్ కానీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కానీ చాలా వరకు ఎగ్జామ్ హాల్లో మీకు పేపర్ రూపంలో కనిపించి ఉండొచ్చు. సో ఇలాంటి వాటితోని మనం కంపేర్ చేస్తే ఒక మంచి క్లారిటీగా ఒక మంచి సబ్జెక్ట్ ను అందించడం జరిగింది. ఓకేనా? మాక్సిమం మన యొక్క క్లాసును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మరొక విషయం ఏమంటున్నాము అంటే, మీరు తప్పకుండా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మా యొక్క ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కనిపిస్తున్నటువంటి నంబర్లకు కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను మేము అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరి ఒక 100 క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తప్పకుండా మా వీడియోను లైక్ చేయాలని చెప్పి కోరుతూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.